జీవో నెంబర్ 97 తీసుకొచ్చి ఈ పేద పిల్లల విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కొంచెమైనా సిగ్గుందా? పేద పిల్లలు పేద విద్యార్థులు పాలిటెక్నిక్ చేసుకొని వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం బీటెక్ అవి చేసుకుందామని వాళ్ళు అనుకుంటే వాళ్ళ జీవితంతో ఆటలాడుకుంటా జీవిత చెలగాటతో ఆటలాడుకుంటా వాళ్ళ జీవితాలలో మొత్తం మన్ను పోస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఈ 97 జీవో నెంబర్ 97 దేనికి పనికొస్తా నేను అడుగుతా ఉన్నా. ఈ శక్తి సుక్తికి తప్ప దేనికి పనికొస్తా నేను అడుగుతా ఉన్నా. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇలా భారతదేశం మొత్తంలో సిగ్గుపడాలి ఈ ముఖ్యమంత్రి మాకున్నందుకు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులు పేద విద్యార్థుల జీవితాలలో వెలుగొస్తుందని చెప్పేసి నీకు ఓటేస్తే వాళ్ళ జీవితాలు అంతా చీకటి మయం చేస్తా ఉన్నావు. ఇలా వాళ్ళ జీవితాలలో చెలగాటలాడుతా ఉన్నావు. వాళ్ళను ఇక్కడనే ఈ కూలి పనులకు కార్మికులకు దానికే చదువుకొని పనిచేసేటట్టు వాళ్ళని ఆడిపిస్తా ఉన్నావు తప్ప ఈ జీవో నెంబర్ 97 తీసుకొచ్చి వాళ్ళకి పనికొచ్చింది ఏమీ లేదు. వాళ్ళు చూడండి ఎంతమంది విద్యార్థులు రోడ్ ఎక్కిరు. వీళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చి తప్ప మేము ఎవరిని కూడా తీసుకురాలే. మా విద్యార్థి విభాగం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం వాళ్ళకు సపోర్ట్ గానే వచ్చింది తప్ప వాళ్ళని ఎవరిని కూడా రోడ్ మీకు తీసుకురాలే. వాళ్ళకంటే వాళ్ళు ఎందుకు వచ్చిరంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఈ 97 తోని ఈ ఒక శక్తి యాప్ అనే దాంతో మా జీవితం ఇక్కడికే ముగిసిపోతా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో అందరూ కూడా రోడ్డు మీకు ఎక్కిరు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి పేద విద్యార్థులతో జీవితాలతో చెలగాడలాడితే రేపు నీ నడి రోడ్డు మీద ఎక్కడ కనబడితే అక్కడ ఇదే విద్యార్థులను చీల్చి చెన్నాడతారు. జాగ్రత్త అని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాము. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాను. తెలంగాణ గవర్నమెంట్ మాకు ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది, శక్తి అని ఒక స్కీమ్. అదేంటి అంటే మాకు హైయర్ ఎడ్యుకేషన్ కి ఆపర్చునిటీ లేకుండా వాళ్ళు ఏం చెప్తే అది ఇమీడియట్ గా డిప్లొమా తర్వాత మాకు లైక్ జాబ్. సో మేము వాళ్ళు ఏం చెప్తే అది ఎంత చెప్తే అంతకి వర్క్ చేయాలి. సో మాకు ఫర్దర్ గా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేదు. గవర్నమెంట్ ఎవరు మా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి? మేము గవర్నమెంట్ కోసం చదువుతున్నామా మా కోసం చదువుతున్నామా? ఎన్నో డ్రీమ్స్ తో వచ్చినాం మేము డిప్లొమాకి. అసలు ఎవరి గవర్నమెంట్ ఎవరిని అడిగి తీసుకొచ్చింది స్కీమ్? నేను క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్ ని. సీఎం సార్ మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు అసలు ఎందుకు వచ్చిందో ఈ థాట్ తెలియదు, కానీ ఎవరికి బెనిఫిట్ అని తీసుకొచ్చిరో కూడా మాకు తెలియదు. కానీ ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నేను, మాకు ఎటువంటి స్కీమ్స్ వద్దు సార్. మా పాలిటెక్నిక్ మాకు సపరేట్ ఉంచండి. మా ఐడెంటిటీ మాకు కావాలి. మిమ్మల్ని ఎవరిని అడిగిలు సార్ మెర్జ్ చేయమని? మేము అడగలేదు కదా సార్. మాది మాకు ఉంచండి. మాకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అదేమీ వద్దు. మాకు ఆల్రెడీ ఒక సెమిస్టర్ లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటది. సో మిమ్మల్ని ప్రతి పాలిటెక్నిక్ స్టూడెంట్ తరఫు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మాకు ఫర్దర్ ఎడ్యుకేషన్ కావాలి, మాకు బెటర్ లైఫ్ కావాలి, మాకు బెటర్ ఫ్యూచర్ కావాలి. మా ఫ్యూచర్ మేము అనుకున్నట్టు ఉండాలి, మీరు అనుకున్నట్టు కాదు. మీరు ఏం ఆశించి ఈ స్కీమ్ తీసుకొచ్చారో మాకు తెలియదు, కానీ మా ఫ్యూచర్ మా చేతిలో ఉండాలి, మీ చేతిలో కాదు. ప్రతి ఒక్కరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇది. థ్యాంక్ యూ. నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ యోజన అండ్ మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాం. మా ఐడెంటిటీ మాకు కావాలా, మా ఎస్బిటెడ్ మాకు కావాలా, మా పాలిటెక్నిక్ మాకే ఉంచాలి. ఎవరితోటి మర్జ్ చేయాల్సిన ఏం లేదు సార్. మాకు మా ఐడెంటిటీ అనేది ముఖ్యం. ఇట్లా మర్జ్ చేస్తే మాకు ఫ్యూచర్ ఉండదు. ఫ్రీ ఎంబార్స్మెంట్ అది చేయండి ఫస్ట్. మా ఎస్బిటెడ్ మాకు కావాలి. ఐఎమ్ ఫ్రమ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట. యాక్చువల్లీ మేము ప్రొటెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మమ్మల్ని ఉన్న ఐటీఐ వాళ్ళని మెర్జ్ చేద్దామని అనుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సార్? ఎందుకంటే వాళ్ళకుంటే మేము మా స్కిల్స్ మాకుంటాయి, వాళ్ళ స్కిల్స్ వాళ్ళకుంటాయి. ఈ శక్తి స్కీమ్ తీసుకురావడం వల్ల ఇది రెండింటిని మెర్జ్ చేయడం వల్ల మాకు బీటెక్ అనేది లేకుండా పోతుందంటే మాకు ఫర్దర్ గా ఫ్యూచర్ అనేది ఉండలేకపోతుంది. సో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోండి సార్. ఎందుకంటే మీ పిల్లలాగా మేము కూడా ఎందుకంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పేసి మేము యాక్చువల్లీ పాలిటెక్నిక్ వచ్చినాం. థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాము. సో మీరు ఒకసారి ఆలోచించండి. మా ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఏదో ఒక రీజన్ ఉంటది. అది కూడా మెయిన్ రీజన్. ఎందుకంటే మా ఫ్యూచర్ అనేది అసలు బీటెక్ కోల్పోతే అసలు ఉండనే ఉండదు. మేము మా పేరెంట్స్ ఎంత కష్టపడి ఈ లెవెల్ దాకా వచ్చినాం. సో ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్. నెక్స్ట్ మాకు ప్రాక్టికల్ నేర్చుకోవడానికి మాకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ఆ తర్వాతనే మేము వెళ్తాము. మాకు ఇంత నాలెడ్జ్ తెచ్చుకొని మేము బీటెక్ పోవాలని ఈ సెట్ రాసి ఇవన్నీ చేస్తే మీరేమో మధ్యలో వచ్చి ఈ శక్తిని మాతో మెర్జ్ చేస్తా అంటారు. మాకు అసలు ఒక
ఇప్పుడు అలా వేయడం వల్ల మాకు అసలు ఏం యూజ్ లేదు సార్. అసలు గవర్నమెంట్ అంటే ఏంటి సార్? మాకు యూజే కదా. ఈ యూజ్లెస్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చి చెప్పండి సార్ ఒకసారి. మీరు ఒకసారి ఆలోచించుకోండి సార్. ఎందుకంటే ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇండియా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు, పాలిటెక్నిక్ మా పాలిటెక్నిక్ మాకు కావాలి, మా ఎస్బిటెక్ మాకు కావాలి అంతే సార్. ఒకసారి మీరు ఆలోచించుకోండి సార్. మా పరిస్థితి ఏందో ఒకసారి చూసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇక్కడ మాట్లాడతారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నా. మాకు ఇప్పుడు శక్తి అని ఒక స్కీమ్ ని తీసుకొచ్చి మా ఎస్బిటెక్ ని అలా కలిపేస్తాం అంటున్నారు. దాని వల్ల ఎవరికైతే ఏం బెనిఫిట్ ఉండట్లేదు. అండ్ ఇంకా మాకు ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఆపర్చునిటీస్ ఏం లేవు. మమ్మల్ని ఒక తర్వాత వాళ్ళు ఎక్కడైతే ప్రైవేట్ సంస్థలు కలిపేస్తారు ఎస్బిటెక్ ని, వాళ్ళే ఒక ప్రైవేట్ దగ్గర ఇచ్చి వాళ్ళు ఎంత ఇస్తామంటే అంతకి మేము వెళ్ళిపోవాలి. మాకు ఇష్టం లేకుండా జాబ్ చేయాలి. అదైతే మాకు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి ఎవరికైతే ఇష్టం లేదు. ఎందుకంటే మేము ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం మేము ఖచ్చితంగా కోరుకుంటాం. ఎట్లయినా మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తామని మీరు అంటారు కరెక్టే, కానీ అది ఎట్లా మాకు లాస్ట్ సెమిస్టర్ లో మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. ఇటు థియరిటికల్ ప్రాక్టికల్ రెండు కూడా ఉంటాయి. మాకు ఏం అవసరం లేదు సార్. అట్లనే ఇంకా మా ఐటీఐస్ ని పాలిటెక్నిక్స్ ని అన్నిటిని కలిపి మెర్జ్ చేస్తామని అంటారు సార్. ఇప్పుడు మా పాలిటెక్నిక్ కి ఎంతైనా అవి ఐటీఐ వాళ్ళు తక్కువ అని మేము ఏం అంటలేము. మా పాలిటెక్నిక్ వేరు ఐటీఐ వేరు. ఎంతైనా పాలిటెక్నిక్ వాళ్ళకి థియరిటికల్ ప్రాక్టికల్ రెండు ఉంటాయి. అది ఐటీఐ వాళ్ళకి ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అది ఒక స్కిల్ కిందనే ఉంటుంది. సో ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఒక సపోజ్ ఒక ఎలక్ట్రికల్ తీసుకున్నట్టయితే మనకు ఐటీఐ వాళ్ళకి ఓన్లీ ఫిట్టింగ్ చేయడం కానీ వైరింగ్ చేయడం కానీ అవి ఉంటాయి. మా పాలిటెక్నిక్ వాళ్ళకి ఒక ఓల్డ్ బిల్డింగ్ కి ఎట్లయితే మనం డిజైనింగ్ ఎలా చేయాలో అనేది మా పాలిటెక్నిక్ లో ఉంటాయి. ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి సార్. మీరు మెర్జ్ చేసి ఎట్లా చేస్తారు సార్? దట్స్ అవర్ పాయింట్. డెవలప్డ్ ఇండియా ఇంకా మనము ఇంకా డెవలపింగ్ లోనే ఉన్నాము సార్. డెవలప్డ్ అయిందా? ఇట్లాంటి పాలసీలు రిలీజ్ చేసి పిల్లల బతుకులేగా ఒక్కసారి కూడా ఆలోచిస్తలేరు మీరు. వీ వాంట్ జస్టిస్. మేము ఇక్కడనే ఉంటాం, మేము ఇక్కడే కూర్చుంటాము. అది రద్దు చేసే వారు కూడా మేము కడతాము. మేమైతే పక్క జస్టిస్ వచ్చే వారు కూడా పోరాడతాము. ఆల్ ఓవర్ తెలంగాణ పోరాడుతుంది. ఈవెన్ జీపీటీ కొరట్లా కూడా పోరాడుతుంది, ఇంకా కూడా పోరాడుతుంది. మీరు రద్దు చేసే వాళ్ళు మీరే కూర్చుంటాం, ఏమైనా చేసుకోండి. అసలు హైయర్ ఎడ్యుకేషన్స్ కి మేము ఎక్కడో అబ్రాడ్ ఎక్కడో కన్స్ట్రక్షన్స్ వైపు ఎక్కడెక్కడో తిరగాలి, టెక్నికల్ గా మేము చదువుకోవాలి అని చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. చాలా ఆశలు పెట్టుకొని ఇంజనీర్ కావాలి. మా పేరెంట్స్ కి ఉన్న డ్రీమ్స్ మేము ఫుల్ఫిల్ చేయాలని మేము వస్తే మీరు ఇష్టం ఉన్నట్టు ఇట్లా పాలసీలు అసలు ఎవరిని అడిగి మీరు వేసారు. 2 months బ్యాక్ పాలసీ రిలీజ్ అయినట్టు తెలిసింది. కానీ మాకు జస్ట్ నాకైతే 2-3 days బ్యాకే తెలిసింది. మీరు ఇష్టం ఉన్నట్టు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ కి ఇన్ఫార్మ్ చేయకుండా మీరు పాలసీ రిలీజ్ చేస్తే అది ఎలా కుదురుతుంది?